హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ ప్రాంతంలోనే కాదు, ఆ ఉమ్మడి రాష్ట్రాల్లోనే అక్కడ స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. వివాహమైన తర్వాత సంతానం లేని మహిళలు ఈ ఆలయం వద్దకు వచ్చి రాత్రి నిద్రిస్తే స్వామి కలలో పండ్లు ఇచ్చినట్లు చిన్నపిల్లల మాదిరిగా కనిపించి వారికి గర్భఫలం అందిస్తారని చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక పరమ పావనమైన పుణ్య రోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆ దివ్యక్షేత్రం ఇసుక వేస్తే రాలని విధంగా దర్శనమిచ్చింది. ఇంతకీ ఆ దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సమీపంలో గల బిక్కవోలు ప్రాంతం ఇది. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా ఆ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్నారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఈ ఆలయానికి ప్రత్యేక పేరు ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ స్వామివారిని దర్శిస్తే చాలు మనలో ఉన్న దోషాలు ఖచ్చితంగా పటాపంచలవుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతూ ఉంటారు. దీంతో ఆ రోజు ఈ రోజు అని తేడా లేకుండా ఈ దివ్యక్షేత్రంలో ఏడాది పొడవునా భక్తులు స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక మహిళలు సంతానం కోసం స్వామివారిని దర్శించుకుని ఈ ఆలయ ఆచారం ప్రకారం ఒక పసుపు వస్త్రం వారికి ఇస్తారు. ఆ వస్త్రం ధరించి ఆ రాత్రి అక్కడ నిద్ర చేస్తే స్వామి స్వప్నంలో కనబడి వారికి సంతానం అందిస్తారని ఒక గొప్ప విశ్వాసంతో మహిళలు సైతం ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది సంతానం పొందిన వారు కూడా ఉన్నట్లుగా ఈ చరిత్ర చెబుతోంది. ఇక స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ పర్వదినం వేళ వేలాదిగా భక్తజనులు ఈ దివ్యక్షేత్రానికి తరలివస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకంగా పేరుగాంచిన ఈ ఆలయంలో వేకువజాము నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అదేవిధంగా రాత్రి ఈ ఆలయానికి చేరుకుని సంతానం లేని అనేక మంది మహిళలు ఆలయ ఆనవాయితీ ప్రకారం పసుపు చీర ధరించి స్వామి స్వప్నంలో కనిపిస్తారని ఆలయంలో గోడ వద్ద పడుకుని స్వామివారి స్వప్నం కోసం ఎదురు చూసిన ఘట్టం కూడా ఒక ప్రత్యేకమైనదని ఈ ప్రాంతంలో చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సమీపంలో గల బిక్కవోలు ప్రాంతం అది. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రిందట స్వయంభువుగా ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్నారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఈ ఆలయానికి ప్రత్యేకంగా పేరు ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ స్వామిని దర్శిస్తే చాలు మనలో ఉన్న దోషాలు ఖచ్చితంగా పటాపంచలవుతాయని భక్తులు ఎంతో విశ్వాసంగా చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్